ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు శాసనసభ్యురాలు కురుపాం నుంచి మాట్లాడారు. ఆమె పక్క నియోజకవర్గమే పార్వతీపురం. మన్యం జిల్లా అంటేనే అధ్యక్ష ఎక్కువగా గిరిజనులు, దళితులు, బ్యాక్వర్డ్ కాస్ట్ ఉండే ఏరియా. అంటే ఇది ఒక నానుడు. వర్షం పోయి సముద్రంలో పడితే ఏమీ ఉపయోగం ఉండదు. అదే వర్షం బీడు భూమిలో పడితే కొంచెమైనా ఉపయోగం ఉంటుంది. ఎంతోమంది పాలకులు, ఎన్నో గవర్నమెంట్లు చూసాం, కానీ మన్యం ఇంకా కూడా 60 సంవత్సరాలు వెనకబడే ఉన్నాం ఏ విషయంలోనైనా. ఇక హెల్త్ విషయానికి వస్తే మా యావరేజ్ లైఫ్ ఒక దళితుడిది కానీ ఒక గిరిజనుది కానీ 40 సంవత్సరాలే బతుకుతున్నారు అధ్యక్ష. దానికి పెద్దగా రీజన్స్ ఏంటి ఉన్నాయంటే అవేర్నెస్ దగ్గర పోకపోవడం, రెండోది ఈ ఫెసిలిటీస్ లేకపోవడం. చాలామంది కుటుంబాలు అంబులెన్స్లో కేజీహెచ్కి వెళ్తూ మధ్యదారిలో చనిపోయారు. మీరు ఇంకా టీవీల్లోని, పేపర్లోని, వాట్సాప్లో చూసుంటారు. చనిపోయిన వ్యక్తుల్ని మోసుకుంటూ కిలోమీటర్లు వెళ్ళడం, బళ్ళ మీద తీసుకెళ్తున్న సంఘటనలన్నీ కూడా మా మన్యంలోనే జరుగుతున్నాయి. ఈసారి మన్యశ్రీ మన హెల్త్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పెడుతున్నానండి. జిల్లా అయితే ఏర్పడింది, ఏరియా హాస్పిటల్ని డిస్టిక్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు తప్ప డిస్టిక్ హాస్పిటల్కి ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏమీ లేవు. స్పెషలైజేషన్ డాక్టర్స్ ఎవరూ లేరు. ఇక విషయానికి వస్తే వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉండట్లేదు. ఇక మామూలుగా మనకి అక్కడ మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది నాబార్డ్ ఫండ్స్ ద్వారా. ఆ డబ్బులు కూడా ఉన్నాయి. మెడికల్ కాలేజ్ రాగలిగితే, హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేయగలిగితే మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా అన్నిటికీ ఒకటే హాస్పిటల్, అది కేజీహెచ్ హాస్పిటల్. దాని మీద ఇంత ప్రెజర్ ఉంటుంది అధ్యక్ష. మీరు కూడా అక్కడి నుంచే వచ్చారు. ఆ ప్రెజర్ తగ్గించాలంటే డీసెంట్రలైజేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది నా ఇక్కడి నుంచి మంత్రి గారికి మీ ద్వారా నేను ఈ నివేదన ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు. ఈశ్వరరావు గారు, శ్రీ గురుభ్యో నమః. అధ్యక్ష, మొదటిసారి 16వ శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించిన హెచ్చర్ల ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా అధ్యక్ష. అటువంటి ఆరోగ్యానికి ఏ ప్రభుత్వం అయినా పెద్దపేట వేయాల్సిన అవసరం ఉంది. 2014-19లో చూస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కూడా, అంటే ప్రతి మండలంలో కూడా 1-2 పిహెచ్సీలు ఏర్పాటు చేయడం, కొత్త పిహెచ్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గత 2019-24లో చూస్తే పూర్తిగా వాటిని పక్కన పడేసి దారుణంగా తయారయ్యే అధ్యక్ష. మొన్న నేను శాసనసభ్యుడిగా కొన్ని పిహెచ్సీలకు వెళ్ళి విజిట్ చేస్తే చాలా దారుణంగా ఉన్నాయి అధ్యక్ష. అక్కడ కనీసం క్లీన్ చేసే స్వీపర్ లేరు అధ్యక్ష. టాయిలెట్ల పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది. లోపల చూస్తే మనకు వామిటింగ్స్ వచ్చే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మనకి స్నేక్ బైట్స్, అలాగే డాగ్ బైట్స్, ఇవి కంపల్సరీ, ఇవి చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. వీటిలో ఉండవలసిన ఆ మెటీరియల్ ఉండడం లేదు అధ్యక్ష. అలాగే సిబ్బంది విపరీతమైన కొరత ఉంది అధ్యక్ష. కొంతమంది కొన్ని హాస్పిటల్లో అయితే 8 నుంచి 12 సంవత్సరాలు ఒకే సిబ్బంది పనిచేస్తున్నారు అధ్యక్ష. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ హాస్పిటల్ నిర్వహణ ఎట్లా ఉంటుందో అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వంలో పేద ప్రజలందరూ ఎదురు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ సంక్షేమానికి ఎలా పెద్దపేట వేస్తారో అదే వైద్య ఆరోగ్య రంగానికి కూడా పెద్దపేట వేస్తారని ఆశిస్తున్నారు. పేదలకి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల మీదే ఉండే పేదలందరూ కూడా చాలామంది ఉన్నారు అధ్యక్ష. కనీసం షుగరు, బీపీ ట్యాబ్లెట్లు కూడా లేని హాస్పిటల్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష. దయచేసి వీటిని ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. మినిస్టర్ గారు.